హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిమ్స్, ఈఎస్ఐసి మరియు ఇతర మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో 4576 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఛానల్లో వీడియో అవైలబుల్గా ఉంది. మీరు చూసినట్లయితే ఏమైనా డౌట్స్ అనేవి ఉన్నట్లయితే అవి క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నర్సింగ్ ఆఫీసర్ లేదా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ లేదా ఏఎన్ఎం, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మరియు ఇతర నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో 813 పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మొత్తం 66 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా. ఈ 66 రకాల ఉద్యోగాలలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తంగా 4576 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ఏ జాబ్స్ ఎన్ని ఉన్నాయనేది అయితే చెప్తాను. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇవి 66 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి పోస్టులు అయితే సేమ్ క్యాడర్ అలాగే సేమ్ పోస్టులు ఉంటాయో అవన్నీ కూడా ఒక క్యాడర్ లెక్క అలా 66 టైప్స్లో మనకి డివైడ్ చేయడం జరిగింది. ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైటీషియన్ లేదా అసిస్టెంట్ డైటీషియన్ లేదా డిమాన్స్ట్రేటర్, ఇది కూడా డైటిక్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన పోస్టులే. ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటితో పాటు అసిస్టెంట్ ఎన్ఎస్ లేదా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఎన్ఎస్ లేదా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా జూనియర్ అకౌంటెంట్ ఎన్ఎస్ అనే పోస్టులు అనేవి 88 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఉద్యోగాలు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ లేదా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లేదా లోవర్ డివిజన్ క్లర్క్ లేదా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లేదా యూడీసీ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలు అనేవి 211 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పోస్టులన్నీ కూడా వేరు వేరు మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పేర్లు. అంటే ఒక్కొక్క మెడికల్ ఇన్స్టిట్యూట్లో కూడా అదే కేటగిరీ లేదా అలాంటి క్వాలిఫికేషన్స్తో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా మనకి ఈ విధంగా డివైడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూస్తే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్టులు ఉన్నాయి. ఇవి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి ఎన్నెన్ని ఏ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయనేది మీరు కంప్లీట్ నోటిఫికేషన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ లేదా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు అనేవి 19 ఉన్నాయి. మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ క్వాలిఫికేషన్కి తగ్గటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే దానికోసం అర్థమవుతుందన్నమాట. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ అనే పోస్టులను చూసుకున్నట్లయితే లేదా జూనియర్ ఇంజనీర్ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ వర్కర్ అనమాట. ఇవి 18 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆడియోమీటర్ టెక్నీషియన్ లేదా స్పీచ్ థెరపిస్ట్ లేదా జూనియర్ ఆడియాలజిస్ట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ ఈఎన్టీ పోస్టులు 14 పోస్టులు ఉన్నాయి. తరువాత ఎలక్ట్రీషియన్ లేదా లైన్మెన్ ఎలక్ట్రికల్ లేదా వైర్మెన్ జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. 25 వేకెన్సీస్ ఉన్నాయి. తరువాత మ్యానిఫోల్డ్ టెక్నీషియన్, గ్యాస్ స్టీవర్డ్ లేదా మ్యానిఫోల్డ్ రూమ్ అటెండెంట్స్ లేదా గ్యాస్ మెకానిక్ లేదా పంప్ మెకానిక్ జాబ్స్ అనేవి 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 3 పోస్ట్ అనేది ఒకటి ఉంది. అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్ లేదా లాండ్రీ సూపర్వైజర్ వేకెన్సీస్ అనేవి 6 వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటు స్టోర్ కీపర్ డ్రగ్స్ పోస్టులు అనేవి 4 ఉంటే స్టోర్ కీపర్ జనరల్ పోస్టులు అనేవి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫార్మసిస్ట్ హోమియోపతి పోస్టులు అనేవి 12 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లేదా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అకౌంటెంట్ లేదా క్యాషియర్ లేదా చీఫ్ క్యాషియర్ ఉద్యోగాలు అనేవి టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, దీన్నే రిసెప్షనిస్ట్ లేదా
రిసెప్షనిస్ట్ అనే పోస్టులు అనేవి 3 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ లేదా మెడికల్ రికార్డ్ ఆఫీసర్ పోస్టులు అనేవి ఇక్కడ 9 వేకెన్సీస్ ఉన్నాయి. సిఎస్ఎస్డి అసిస్టెంట్ గ్రేడ్ 1 లేదా సిఎస్ఎస్డి సూపర్వైజర్ లేదా సిఎస్ఎస్డి టెక్నీషియన్ లేదా సీనియర్ సిఎస్ఎస్డి టెక్నీషియన్ పోస్టులు అనేవి టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. ఇక ల్యాబ్ టెక్నీషియన్ రిలేటెడ్ పోస్టులు అంటే ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2, అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రేడ్ 2, అలాగే మెడికల్ టెక్నాలజిస్టు, ల్యాబ్ టెక్నీషియను, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్టు, ఇలా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా 633 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే డ్రెస్సర్ లేదా హాస్పిటల్ అటెండెంట్ లేదా హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 లేదా హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 నర్సింగ్ ఆర్డర్లీ లేదా మార్చరీ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నర్సింగ్ అటెండెంట్, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 2, ఆఫీస్ లేదా స్టోర్ అటెండెంట్, ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా చూస్తే 663 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇందులో ఎక్కువగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ డైసెక్షన్ హాల్ అటెండెంట్ పోస్టులు అనేవి 14 పోస్టులు ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు అనేవి 126 వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ ఈఈజీ పోస్టులు 4 ఉన్నాయి. టెక్నీషియన్ టెలిఫోన్ గ్రేడ్ 4 లేదా టెలిఫోన్ ఆపరేటర్ పోస్టులు కూడా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మెకానిక్ ఏసీ అండ్ ఆర్ రిఫ్రిజిరేటర్ లేదా మెకానిక్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ పోస్టులు అనేవి 14 పోస్టులు ఉన్నాయి. రెస్పిరేటరీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు అనేవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ ఎనస్థీసియా లేదా ఆపరేషన్ థియేటర్ లేదా ఐసీయూ లేదా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెక్నీషియన్ ఓటీ, టెక్నీషియన్ ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే 253 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ రేడియోగ్రాఫర్ లేదా రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ గ్రేడ్ 1 లేదా టెక్నీషియన్ రేడియాలజీ లేదా డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి 21 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డెంటల్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి 369 ఉన్నాయి. అందులో డెంటల్ హైజినిస్టు, టెక్నికల్ ఆఫీసరు, డెంటల్ మెకానిక్ లేదా టెక్నికల్ ఆఫీసర్ లేదా డెంటల్ టెక్నీషియన్ హైజీన్ లేదా డెంటల్ టెక్నీషియన్ మెకానిక్ అని ఇలా వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత చూస్తే రేడియో థెరపిక్ టెక్నీషియన్ లేదా టెక్నీషియన్ రేడియోథెరపీ పోస్టులు అనేవి 33 ఉన్నాయి. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ పోస్టులు అనేవి 9 ఉన్నాయి. ఆప్థాల్మిక్ టెక్నీషియన్ గ్రేడ్ 1 లేదా ఆప్టోమెట్రిస్ట్ లేదా రిఫ్రాక్షనిస్ట్ లేదా ఆప్థాల్మిక్ టెక్నీషియన్ గ్రేడ్ 1 లేదా టెక్నికల్ ఆఫీసర్ ఆప్థాల్మాలజీ రిఫ్రాక్షనిస్ట్ లేదా టెక్నికల్ ఆఫీసర్ ఆప్థాల్మిక్ జాబ్స్ అనేవి 29 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ పెర్ఫ్యూజనిస్ట్ అనే పోస్టులు లేదా పెర్ఫ్యూజనిస్ట్ అనే పోస్టులు అనేవి 12 వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటు టెక్నీషియన్ పోస్టులు అనేవి ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో రిలేటెడ్ పోస్ట్ అన్నీ కూడా ఒకే ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. తర్వాత బ్యారియాట్రిక్ కోఆర్డినేటర్ పోస్టులు అనేవి 16 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ ఆయుర్వేదిక్ పోస్టులు చూసుకుంటే 27 పోస్టులు ఉన్నాయి. ఎంబ్రాయాలజిస్ట్ పోస్టులు అనేవి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు అనేవి 9 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటితో పాటు ఫైర్ టెక్నీషియన్ లేదా సెక్యూరిటీ ఫైర్ అసిస్టెంట్ లేదా సెక్యూరిటీ ఫైర్ జమాదార్ పోస్టులు అనేవి 19 ఉన్నాయి. కమ్యూనిటీ బేస్డ్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ లేదా సోషల్ గైడ్ లేదా సోషల్ వర్కర్ అనే పోస్టులు అనేవి 10 పోస్టులు అయితే ఉండడం జరిగింది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ లేదా సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే పోస్టులు 11 ఉన్నాయి. డిమాన్స్ట్రేటర్ దీన్నే ఫిజియోథెరపీకి సంబంధించి లేదా జూనియర్ ఫిజియోథెరపిస్ట్ లేదా జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ లేదా మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఫిజియోథెరపిస్ట్ లేదా ఫిజియోథెరపిస్ట్ అనే పోస్టులు అనేవి టోటల్గా 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అనేవి 6 ఉన్నాయి. లైబ్రేరియన్ గ్రేడ్ 3 లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు అనేవి 15 పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులు చూసుకుంటే 12 పోస్టులు ఉన్నాయి. డోనార్ ఆర్గనైజర్ లేదా మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 లేదా మెడికల్ సోషల్ వర్కర్ లేదా మెడికల్ సోషల్ వర్కర్ ఎంఎస్డబ్ల్యూ లేదా మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 1 లేదా మెడికో సోషల్ వర్కర్ లేదా సైకియాట్రిక్ సోషల్ వర్కర్ ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా మీరు చూస్తే టోటల్గా 77 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్టిస్ట్ లేదా మాడ్యులర్ ఆర్టిస్ట్ పోస్టులు అనేవి 9 ఉన్నాయి. యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులు అనేవి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
ప్రోగ్రామర్ పోస్టులు 15 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ వార్డెన్ లేదా హాస్టల్ వార్డెన్ లేదా జూనియర్ వార్డెన్ లేదా ఇలా ఏదైతే ఉన్నాయో ఈ వార్డెన్ రిలేటెడ్ పోస్టులు అనేవి హాస్టల్ వార్డెన్ ఇవన్నీ కూడా 36 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ స్కేల్ స్టెనో హిందీ లేదా పర్సనల్ అసిస్టెంట్ లేదా పిఏ2 ప్రిన్సిపల్ లేదా ప్రైవేట్ సెక్రటరీ లేదా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు అనేవి టోటల్గా 194 వేకెన్సీస్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఫార్మా కెమిస్టు, కెమికల్ ఎగ్జామినర్, ఫార్మసిస్ట్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 లేదా డిస్పెన్సింగ్ అటెండెంట్స్ లేదా ఫార్మసిస్ట్ అలోపతిక్ అనే పోస్టులు అనేవి టోటల్గా 169 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత చూసుకుంటే ఎయిడ్స్ ఎడ్యుకేటర్ లేదా కౌన్సిలర్ లేదా ఏఎన్ఎం లేదా నర్సింగ్ ఆఫీసర్ లేదా పబ్లిక్ హెల్త్ నర్స్ లేదా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా 813 వేకెన్సీస్ ఉన్నాయి. కేర్ టేకర్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 1 లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 మొత్తం 41 పోస్టులు ఉన్నాయి. టైలర్ గ్రేడ్ 3 పోస్ట్ అనేది ఒకటి ఉంది. ప్లంబర్ పోస్టులు 9 ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాఫ్టేరియా పోస్ట్ ఒకటి ఉంది. పెయింటర్ పోస్టు ఒకటి ఉంది. స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు 3 ఉన్నాయి. వర్క్షాప్ అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ లేదా జూనియర్ స్టోర్ ఆఫీసర్ లేదా స్టోర్ కీపర్ లేదా స్టోర్ కీపర్ క్లర్క్ పోస్టులు అనేవి 82 పోస్టులు ఉన్నాయి. మెకానిక్ ఆపరేటర్ కాంపోజిటర్ పోస్ట్ ఒకటి ఉంది. అలాగే కోడింగ్ క్లర్క్ లేదా మెడికల్ రికార్డ్ టెక్నీషియన్స్ లేదా మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ ఎంఆర్డి పోస్టులు 234 పోస్టులు అయితే ఉండడం చూడొచ్చు మనం ఇక్కడ. అలాగే బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ ఒకటి ఉంది. క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ అనే పోస్ట్ కూడా ఒక్కటైతే ఉంది. ఈ విధంగా మనకి 66 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల లిస్ట్ అయితే ఉంది. అన్నీ కూడా కలుపుకుంటే 4576 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే, పోస్టులను అనుసరించి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు ఏ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉందో అనేది పోస్ట్ నేమ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నోటిఫికేషన్ చూడండి. నోటిఫికేషన్ చూసిన తర్వాత అందులో సీరియల్ నెంబర్ 32 చూస్తే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు అలాగే క్వాలిఫికేషన్స్ ఆ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట. అలాగే మీరు నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించి చూడాలంటే సీరియల్ నెంబర్ 54లో అయితే కనిపిస్తాయి. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు రిలేటెడ్గా కావాలంటే మీకు సీరియల్ నెంబర్ 53లో కనిపించడం అయితే జరుగుతుంది. అలా మీరు ఏ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఉన్న జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది చూసి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్లో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు అనమాట. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసినా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. టోటల్గా ఇది ఒక పెద్ద నోటిఫికేషన్, బంపర్ నోటిఫికేషన్. 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్, ఐటీఐ క్వాలిఫికేషన్ అలాగే మిగతా మెడికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నోటిఫికేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళెవరూ కూడా ఈ నోటిఫికేషన్ వదులుకోవద్దు. ఎందుకంటే ఒక కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా ఇన్ని రకాల ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. 663 ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయంటే వాటన్నింటికీ కూడా ఒక కామన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.